హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఉగాది పండుగ లోపే రాష్ట్ర ప్రభుత్వం ఒక నిర్ణయానికి వచ్చింది. అసెంబ్లీలో నిన్న మనం చూస్తున్నాం. అసెంబ్లీలో జాబ్ క్యాలెండర్ నోటిఫికేషన్ ఉందా లేదా, ఊసే లేదని చెప్పి టీఆర్ఎస్ నాయకులు మాట్లాడుతున్న సందర్భంగా ఇది ఎందుకంటే ఖచ్చితంగా నమ్ముకున్న విద్యార్థులకి నోటిఫికేషన్ ఇచ్చి తీరాలి, జాబ్ క్యాలెండర్ ప్రకారమే నేను ఫాలో కావాలనే లక్ష్యంతో ముఖ్యమంత్రి అక్కడ చీఫ్ సెక్రటరీని పిలిపించి జాబ్ క్యాలెండర్ పైన పబ్లిక్ సర్వీస్ కమిషన్ అక్కడ వెంటనే ఆదేశించండి, ఖాళీల వివరాలు ప్రకటించండి, త్వరితగతిన నోటిఫికేషన్లుగా స్టార్ట్ చేయండి. మనం అనుకున్న లక్ష్యం ఎస్సీ వర్గీకరణ ఒక బిల్లు ఆమోదించుకున్నాం, బీసీ రిజర్వేషన్ యొక్క బిల్లు ఆమోదమైంది. ఇలాంటి పరిస్థితుల్లో ఇలాంటి యొక్క మూమెంట్లో ఇక నిరుద్యోగుల యొక్క మన మీద ఇంకా కూడా వ్యతిరేకత కూడా పల్లెల్లో కనిపిస్తుందనే ఉద్దేశంతోనే అలాంటి నిరుద్యోగితను కూడా తొలగించంటే నిర్మూలించే లక్ష్యంతో ఏ ముఖ్యమంత్రి కూడా మీరు హైదరాబాద్కు చదువుకోండి, మీరు చదువు స్టార్ట్ చేయండి అని చెప్పడు. కానీ ఈ యొక్క ముఖ్యమంత్రి ఇక్కడ ఆల్రెడీ మీ చదువును కంటిన్యూ చేయండి, మీ చదువు స్టార్ట్ చేయండి, ఇక వెళ్ళి చదవండి. నోటిఫికేషన్ వచ్చిందంటే వితిన్ 45 daysలో ఎగ్జామ్ అనేది కంప్లీట్ చేస్తాం. గతంలో కోట్లలోకి వెళ్ళిపోయి వాయిదాలు పడుతూ 2016 తర్వాత 2024లో డిఎస్సి 24లో గ్రూప్స్ యొక్క ఎగ్జామ్ జరిగిన పరిస్థితి. ఇలాంటి పరిస్థితుల్లో రాష్ట్ర ముఖ్యమంత్రి పబ్లిక్ సర్వీస్ కమిషన్ను వివిధ శాఖల ఖాళీగా ఉన్న పోస్టులపై ఇక్కడ ఆదేశించడం జరిగింది. త్వరితగతిన ఉగాది లోపే నోటిఫికేషన్ రాబోతుంది. సార్ ఇక్కడ అన్ని శాఖలలో ఖాళీల భర్తీకి రాష్ట్ర ప్రభుత్వం ఇక్కడ ప్రకటించింది. 61,579 పోస్టులు ఇక్కడ మంజూరైంది. జాబితా సిద్ధం కూడా అయిందండి. 2025-26 జాబ్ క్యాలెండర్ ఇక్కడ ఈ జాబ్ క్యాలెండర్ ప్రకారమే మనం ముందుకెళ్ళాలి. లేకపోతే విద్యార్థులు మనల్ని ఇక్కడ నమ్మరు, విద్యార్థులు అక్కడ వాళ్ళకు అనుకూలంగా మనము వెళ్ళాలి. లక్షల మంది యొక్క నిరుద్యోగుల్ని ఒక ఉద్యోగస్తులుగా తీర్చిదిద్దాలి. ఈ నోటిఫికేషన్ మిస్ అయితే మళ్ళీ 2029లో నోటిఫికేషన్ ఉండే అవకాశం ఉంటుంది. ఈ నోటిఫికేషన్లోనే మీరందరూ ఒక విజేతలుగా ఉండండి, ఒక ప్లాన్ ప్రకారంగా చదవండి. మన యాప్ని ఇక్కడ పర్చేజ్ చేయండి. టోటల్ ఇక్కడ విఆర్ఓ హైకోర్టు సంబంధించిన పాలిటీ, హిస్టరీ, ఎకానమీ, జీకే, సైన్స్, జీకే అండ్ కరెంట్ అఫైర్స్ టోటల్ కోర్సెస్ ఇక్కడ మీకుంది. ఎనపండి, ఒక విద్యార్థులకు ఒక క్వాలిటీ సబ్జెక్ట్ని అందించాలి, రేపటి విజేతలుగా ఉండాలి. మనం నమ్ముకున్న విద్యార్థుల్ని ఒక విజేతలుగా నిలబెట్టగలగాలి. ప్రతి పల్లెల్లో మన విద్యార్థి అక్కడ ఒక ఆఫీసర్గా ఏదో ఒక జాబ్తో తిరిగి వెళ్ళాలి. మన క్లాస్ వినేక ప్రతి ఒక్కరు కూడా అందుకే ఈ లక్ష్యంతోనే మీకు క్వాలిటీ సబ్జెక్ట్ను ఇవ్వాలనే ఉద్దేశంతోనే మేము ముందుకు వస్తున్న 22 ఏళ్ల ఈ ఎక్స్పీరియన్స్లో మార్కెట్లో ₹1, ₹2, ₹3 అని చెప్పి కోర్సులు పెట్టి అక్కడ లేనిపోని జరుగుతున్న పరిస్థితి ఉంది. యాజ్ ఏ సిలబస్ ప్రకారం వెళ్ళి సిలబస్లో ఏముంది, మన విద్యార్థులకి ఏమి అందించాలి అదే అందించాలి. మన తెలంగాణ గ్రూప్ 2, గ్రూప్ 3, ఏపీ పబ్లిక్ సర్వీస్ కమిషన్ గ్రూప్ 2 రేపు రాబోతున్న పరీక్షల మన కంప్లీట్ అయిన పరీక్ష పేపర్ విశ్లేషణ అక్కడ పరిశీలించి తర్వాత రేపు రాబోతున్న ఎస్ఐపిసి కానీ డిఎస్సీలు కానీ అదేవిధంగా విఆర్ఓ హైకోర్టు జాబ్ సంబంధించిన పోస్టులకు సంబంధించిన సిలబస్ పైన విద్యార్థులు మనం ఒక క్లారిటీ ఇవ్వాలి. ఎగ్జామినర్ ఏమి అడుగుతాడు, రేపు ఏమి అడగబోతుండు, వాటి పరంగా మనం అక్కడ ముందుకు వెళ్ళాలనే లక్ష్యంతోనే మేము ముందుకు ఈరోజు వస్తున్న టోటల్ అనపండి యాప్ డౌన్లోడ్ చేయండి, షేర్ చేసుకోండి, పర్చేజ్ చేయండి. ఏది ఎంతవరకు కావాలి
అంతవరకే అందిస్తున్నాం సార్. ఓకే, ఇందులో అంటే 61,579 పోస్టులలో ఇందులో సార్ ఇక్కడ అంగన్వాడీ కేంద్రాలకు సంబంధించింది 6,399 పోస్టులు ఉన్నాయి. రెవెన్యూ శాఖలో విఆర్ఓ 10,954 పోస్టులు ఉన్నాయి. ఈ 10,000 చాలా మందికి క్లారిటీ తెలుస్తలే సార్, ఆల్రెడీ పాత వాళ్ళు ఉన్నారు కదా, ఇంకా నోటిఫికేషన్ ఎలా ఇస్తాడు ఏంటి అని అడుగుతారు. ఇక్కడ ఇందులో దాదాపు 5,300 విఆర్ఓ ఉద్యోగాలకి డైరెక్ట్ ఇక్కడ రిక్రూట్మెంట్ ఉంటుంది. ఈ 2 రోజుల్లోనే ఇక్కడ 2-3 రోజుల్లోనే నోటిఫికేషన్ ఇస్తామని చెప్పి కూడా మంత్రి ఇక్కడ చెప్పడం జరిగింది సార్. ఇక్కడ ఓకే, మిగిలిన 5,000 పై చిల్లర పోస్టులలో గతంలో అంటే వాళ్ళని అక్కడ భర్తీ చేస్తారు. ఇక్కడ రేపు పరీక్ష పెట్టి డైరెక్ట్ రిక్రూట్మెంట్ బోర్డు ఇక్కడ 5,300 మందిని రేపు ఎగ్జామ్లో అక్కడ నింపుతున్నారు. ఇతర విభాగాల్లో సార్ ఓకే 30,238 ఇతర విభాగాలంటే డిఎస్సి కానీ డిఎస్సి 6,000 ఉద్యోగాలు ఉన్నాయి. ఎస్ఐపిసి 11,000 ఉద్యోగాలు ఉన్నాయి. ఓకే, అదేవిధంగా సార్ గ్రూప్ 1, అదేవిధంగా అండి గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3 ఈ కేటగిరీలలో 2,711 ఉద్యోగాలు ఉన్నాయి. అంటే ఉద్యోగ నోటిఫికేషన్ లెక్క జాతర జరగబోతుందిగా. మన తరువాయి భాగం మనం చదవడమే. ఇప్పటి నుంచి కూర్చొని చదివితే నేను క్యాచ్ చేయగలుగుతానా ఏంటంటే ఈజీగా మీరు క్యాచ్ చేయగలుగుతారు. ఈజీగా అనుకున్న లక్ష్యాన్ని అక్కడ సాధించవచ్చు. అక్కడ ఈ నోటిఫికేషన్లోనే నీ పల్లెకు జాబ్ తీసుకొని వెళ్ళిపోవాలి. ఈ నోటిఫికేషన్లోనే నువ్వు ఒక విజేతగా నిలబడి ఉండాలి. మరొక అంశం చూడండి ఇక్కడ. ఓకే, ఏంటి సార్, గ్రామ పరిపాలన అధికారులకు పరీక్ష ఏందండి, రాష్ట్రంలో 10,956 విఆర్ఓ పోస్టులు మంజూరు చేస్తే ఇందులో ప్రస్తుతం వివిధ డిపార్ట్మెంట్లలో పనిచేస్తున్న విఆర్ఓ విఆర్ఏలను ఈ పోస్టులలో ఓకే నియమించడానికి ఇంటర్ అర్హతగా ఇంటర్ ఇక్కడ క్వాలిఫికేషన్ సార్, ఇంటర్మీడియట్ క్వాలిఫికేషన్. ఓకే, మరి ముఖ్యంగా సార్ రాత పరీక్షకు సంబంధించి 2-3 రోజుల్లోనే నోటిఫికేషన్ ఇస్తున్నాం అని చెప్పి మంత్రి చెప్పడం జరిగిందండి. ఈ అర్హత ఉన్నవారు 6,000 మంది వరకు ఉంటారండి. ఇక్కడ మిగిలిన వారిని ఓకే గత పాత వాళ్ళని అడ్జస్ట్మెంట్ చేస్తారు. అక్కడ మ్యాక్సిమం ఇక్కడ 5,300 విఆర్ఓలకి ఇంటర్మీడియట్ అర్హత రాత పరీక్ష నిర్వహిస్తారు. ఈ రాత పరీక్ష ద్వారా దాదాపు ఇక్కడ 150 మార్కుల పేపర్ అండి, 150 నిమిషాలండి. ఇక్కడ 150 మార్కుల్లో 75 మార్కులు జనరల్ నాలెడ్జ్ అండి. జనరల్ నాలెడ్జీ, కరెంట్ అఫైర్స్, జీకే పాలిటీ, జీకే హిస్టరీ, జీకే ఎకనామిక్స్, జీకే అండ్ కరెంట్ అఫైర్స్, జీకే సైన్స్, రాష్ట్ర ప్రభుత్వం యొక్క లేటెస్ట్ స్కీమ్స్ ఇవే ఉంటాయండి అక్కడ. ఓకే, ఇవి అండి ప్రధానంగా. మరో 75 మార్కులు అందులో ఇంగ్లీష్ ఉంటుంది, అందులో మెంటల్ ఎబిలిటీ, కొద్దిగా ఆర్థమెటిక్ పార్ట్ ఉంటుందండి. మొత్తం 75 మార్కులు. ఇందులో నువ్వు అంటే విజయం సాధించాలంటే, ఇందులో ఉద్యోగం రావాలంటే 150 మార్కుల పేపర్లో 90 నుండి ఇక్కడ ఒకే ఎబో రావాలి. 90 మార్కులు వచ్చినట్టయితే నువ్వు ఒక విజేతగా ఉంటావు. ఎందుకంటే దీనికి ఎస్ఐ ప్రిపేర్ అయ్యే వాళ్ళు పోటీ పడతారు, గ్రూప్స్ ప్రిపేర్ అయ్యే వాళ్ళు పోటీ పడతారు, డిఎస్సి ప్రిపేర్ అయ్యే వాళ్ళు కూడా పోటీ పడతారు. మనకి ఏదో ఒక జాబ్ కావాలి, ఏదో ఒక జాబ్ ఉండాలనే లక్ష్యంతో ప్రిపేర్ అవుతున్న వాళ్ళు ఉన్నారు. జూనియర్ విలేజ్ ఆఫీసర్ అంటే జూనియర్ రెవెన్యూ ఆఫీసర్ పోస్ట్ అండి ఇది. ఈ యొక్క విఆర్ఓ కనుక సెలెక్ట్ అయితే నీకు వయసు ఉంటే నువ్వు అంటే ప్రమోషన్లో దాదాపు ఎంఆర్ వరకు పై స్థాయి వరకు కూడా వెళ్ళే అవకాశం ఉంటుందండి. మంచి పోస్ట్ అండి. గ్రామీణ ప్రాంతాల్లో త్వరితగతిన మన చేతికి పోస్టింగ్ వచ్చే అవకాశం ఉంటుంది. గతములాగా సంవత్సరాల తరబడి నెలల తరబడి అలా ఉండదండి. ఈ తక్కువ సమయంలోనే ఈ యొక్క టైం కూడా తక్కువ ఇస్తాడు కాబట్టి టోటల్ ఎనఫ్ అండి.
యాప్ను పర్చేజ్ చేసుకోండి. టోటల్ ఎనఫ్ యాప్లో ఇక్కడ దాదాపు మ్యాక్సిమం ఇక్కడ అన్నీ కవర్ అయ్యే విధంగా మీకు యాప్ ఉంటుంది. ఎందుకంటే టైం లేదు కాబట్టి నోటిఫికేషన్ ఇస్తే వితిన్ 45 డేస్లో ఎగ్జామ్ పెట్టి రిజల్ట్ ఇచ్చే అవకాశం ఉంటుంది. మనం చూసాం తెలంగాణ డిఎస్సిలో ఏమైందండి, ఎగ్జామ్ అయిపోయింది, తక్కువ సమయంలో రిజల్ట్ వచ్చింది, వెంటనే వాళ్ళకి పోస్టింగ్ ఇవ్వడం జరిగింది. కోర్టులు అటు పోయినా కూడా వాయిదాలు పడాలి, పోస్ట్ పోయిన ధర్నాలు చేసినా కూడా పట్టించుకోలే. కాబట్టి నిరుద్యోగులు అక్కడ మన అండగా నిలబడ్డారు. అంటే ప్రభుత్వం రావడానికి అనే యొక్క ఉద్దేశంతో ఇయర్ క్యాలెండర్ మీద విద్యార్థులకి నిరుద్యోగులకి ఇక్కడ అనుమానం ఉన్నాయి కాబట్టి ఇయర్ క్యాలెండర్ ప్రకారమే మనం ముందుకెళ్ళాలి, క్యాలెండర్ ప్రకారమే ముందుకు నడుచుకోవాలి. అంతకంటే ముందు ఈ యొక్క నోటిఫికేషను విఆర్ఓ నోటిఫికేషన్ ఇచ్చి తీరాలనే లక్ష్యంతో ప్రభుత్వం ముందుకు పోతుంది. ఒక ప్లాన్ ప్రకారంగా, ఒక పద్ధతి ప్రకారంగా చదవండి. ఈ అవకాశం ఇది మళ్ళీ మళ్ళీ రాదు. ఈ అవకాశం మీరు బాగా వినియోగించుకోండి సార్. ఇందులో ఆల్రెడీ మనం అనుకున్నాం, ఉగాది నుంచి ఉద్యోగాల పండుగ సార్. 61,579 పోస్టుల నుండి జాబితా రెడీ. 2025-26 జాబ్ క్యాలెండర్ సిద్ధం. ఇందులో అంగన్వాడీ కేంద్రాల్లో 6,399, రెవెన్యూలో 10,954, ఇతర విభాగాల్లో 30,238, గ్రూప్స్ విభాగాల్లో 2,711 పోస్టులు. భారీ నోటిఫికేషన్ అండి. ఇయర్ క్యాలెండర్ ప్రకారమే మనం ముందుకెళ్ళాలి, ఆ లక్ష్యంతో ఉండండి. ఆల్రెడీ 61,579 పోస్టులకి లిస్ట్ అవుట్ చేయడం జరిగింది సార్. ఉగాది పండుగ తర్వాత, ఉగాది పండుగ లోపే దాదాపు 55,418 ఉద్యోగాల భర్తీకి వరుసగా నోటిఫికేషన్గా రాబోతున్నాయి. నీ గ్రామ పంచాయతీ ఎన్నికలు ఉన్నాయి కదా, ఆ ఎన్నికల గురించి నీకెందుకు? నీ ప్లాన్ నువ్వు చేసుకో, నీ ప్లాన్ ప్రకారం నువ్వు ముందుకెళ్ళి చదువు. ఈ అవకాశం మళ్ళీ రాదు, రాదు. ఒక నోటిఫికేషన్ మన చేయి దాటిపోతే ఇంకో నోటిఫికేషన్ వచ్చేంత వరకు చాలా వరకు సమయం పడుతుంది. ఈ నోటిఫికేషన్లోనే నువ్వు ఒక విన్నర్గా ఉండాలి, ఈ నోటిఫికేషన్లోనే నువ్వు ఒక విజేతగా నిలబడగలగాలి. ఇక ప్రిపరేషన్ స్టార్ట్ చేయి. రైతు పొలాన్ని దున్నితే రైతుకి ఎప్పుడు నష్టం వస్తుందో లాభం వస్తుందో తెలియదు, కానీ ఈ కాంపిటీట్లో నువ్వు కూర్చుంటే ఒక విజేతగా తిరిగి వెళ్ళగలుగుతావు. తప్పనిసరిగా ఈ కాంపిటీటర్ నీకు అన్యాయం చేయదు ఎప్పుడు కూడా. డిగ్రీ ఒక సబ్జెక్ట్ ఫెయిల్ అయితే 6 నెలల్లో రాసుకొని పాస్ కావచ్చు సార్. మన అమ్మా నాన్న కళ్ళల్లో ఆనందం చూడాలి, మన అమ్మా నాన్న కళ్ళల్లో ఒక వెలుగు వెలగాలి. మా అబ్బాయి ఆఫీస్ సెలెక్ట్ అయ్యాడు, మా అబ్బాయి విఆర్ఓ జాబ్ వచ్చింది, మా అబ్బాయి హైకోర్టులో జాబ్ వచ్చింది, మా అబ్బాయి గ్రూప్ 2లో సెలెక్ట్ అని చెప్పి నీ పల్లె జనం నిన్ను చూసి సైలెంట్ కొట్టే రోజు రావాలి. బయట నెలకు ప్రైవేట్లో ₹1,00,000 వచ్చినా వేస్టే అండి. ప్రైవేట్ ఈజ్ ప్రైవేట్. నువ్వంటూ గవర్నమెంట్ యొక్క ఏదో ఒక జాబ్లో ఉండాలి, ఏదో ఒక ఆఫీసర్గా నువ్వు సెలెక్ట్ కావాలి. ఒక ప్రామాణికమైన పుస్తకాల ద్వారా మీరు ముందుకు వెళ్ళాలి. ఒక ప్రామాణికమైన యొక్క పుస్తకాలు మీరు బాగా చదవండి. ఆల్రెడీ ఆర్సి రెడ్డిలో త్వరలో బ్యాచ్ స్టార్ట్ కాబోతుంది. ఆల్రెడీ అడ్మిషన్లు కూడా స్టార్ట్ అయిన లాంగ్ టర్మ్ గ్రూప్ 2, గ్రూప్ 1 క్వాలిటీ ఇన్స్టిట్యూట్ని ఇక్కడ ఎంపిక చేసుకుంటే మనం కూడా ఒక విజేతగా ముందుకెళ్తాం. తెలియకుండా ఎక్కడ పోయి అక్కడ పోతే ఏమీ రాదు. ఈ నోటిఫికేషన్ మిస్ అయితే మళ్ళీ ఇంకో నోటిఫికేషన్ వచ్చేంత వరకు చాలా వరకు సమయం పడుతుంది. ఈ నోటిఫికేషన్లోనే నువ్వు ఒక విజేతగా ఉండాలి. త్వరితగతిన పోస్టింగు చేతికి వస్తుంది. మన యాప్లో టోటల్ కరెంట్ అఫైర్స్ జీకే, పాలిటిక్స్ జీకే, హిస్టరీ జీకే, ఎకనామిక్ జీకే, జనరల్ అంశాలు మొత్తం కూడా యాప్లో టోటల్ ఉన్నాయి. డిఎస్సి, విఆర్ఓ, హైకోర్టు జాబ్స్, గ్రూప్స్ టోటల్ ఎనఫ్ అండి. మన యాప్ను పర్చేజ్ చేసుకోండి. మనం నమ్ముకున్న విద్యార్థులకి ఎన్నో ఆశలు పెట్టుకొని క్లాస్ ఉంటున్న విద్యార్థుల్ని ఒక విజేతలుగా చూడాలి. ఎందుకంటే ఆ సార్ చెప్పిన బిట్టు కూడా, ఆ సార్ చెప్పిన క్వశ్చను ఎగ్జామ్లో వచ్చిందంటే విద్యార్థుల యొక్క చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. ఈ అంశాన్ని మా సార్ చెప్పాడు అని చెప్పి. అందుకే ఒక క్వాలిటీ సబ్జెక్ట్తో మీ ముందుకు వస్తున్నా.
ఒక క్వాలిటీ సబ్జెక్ట్ మీకు అందిస్తున్నాం. టోటల్ ఎనఫ్ సార్. ఏది ఎంతవరకు కావాలి అది అంతవరకు మీకు అందిస్తున్నాం సార్. మరి ముఖ్యంగా చూడండి ఇక్కడ ప్రధానంగా ఇన్ని కూడా సార్ భారీ నోటిఫికేషన్ యొక్క నేపథ్యం. ఇక నుండి ప్రిపరేషన్ స్టార్ట్ చేయండి. ఇక నుండి ప్రిపరేషన్ ఇన్ని రోజులు వస్తావు రాదనుకున్నావో, చదవాలా వద్దనుకున్నావో అన్నీ బంద్ చేయి, ప్రైవేట్ అన్నీ బంద్ చేయి. ఒక అమ్మాయి సార్ నెలకు 70,000 రూపాయల ఇన్ఫోసిస్ జాబ్ వదులుకొని మన గ్రూప్ 1 ఆఫీసర్గా సెలెక్ట్ అయింది సార్. ఒక అమ్మాయి సార్, అమ్మాయి పేద అమ్మాయి సార్, వాళ్ళ సహకారం చదువుకొని రేపు డిప్యూటీ తహసీల్దారు జాబ్ చేయబోతుంది. రేపటి నోటిఫికేషన్లో నువ్వు విజేతగా ఉండాలి. రేపటి నోటిఫికేషన్లో నువ్వు ఒక ఆఫీసర్గా ఉండాలి. ఏదో ఒక జాబ్ తీసుకొని వెళ్ళిపోవాలి. గతంలో అనేక సందర్భంలో విఫలం కావచ్చు, ఈసారి విఫలం కావు. ఈసారి పక్కా జాబ్ నీదే, పక్కా జాబ్ నీదే. నోటిఫికేషన్ ఎప్పుడైనా ఈరోజు రావచ్చు, రేపైనా రావచ్చు, ఎప్పుడైనా రావచ్చు. సిద్ధంగా ఉండి ఒక ప్లాన్ చేసుకొని ఒక ప్లాన్ ప్రకారంగా పద్ధతి ప్రకారంగా ప్రిపరేషన్ కంటిన్యూ చేయండి. ఒక క్వాలిటీ క్లాసెస్ ఇక్కడ వినండి. ఒక క్వాలిటీ మెటీరియల్తో మీరు ముందుకెళ్ళి ఈజీగా సక్సెస్